తులారాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి, రాబడి బాగుంటుంది, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది, దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది, సంతాన విద్యా విషయాలు బాగున్నాయి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం గోచరిస్తోంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉన్నారు. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. ఏదైతే మీ మాట చాతుర్యంతో అందరినీ మెప్పించగలుగుతారు, ఉద్యోగంలోనూ స్థిరత్వం కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఒక్కొక్కసారి మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో అవి మీరు బాగా పైకి ఎదుగుతున్నారని వెనక్కి లాగేవారు కూడా ఉంటారు. అవి ఏమీ పట్టించుకోకుండా మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి. ధనపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా వచ్చే అవకాశం గోచరిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీకి సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తుల విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తుంది. ధనాదాయం బాగుంటుంది, రాబడి బాగుంటుంది. వచ్చిన ధనాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి, సేవింగ్స్ చేయాలని అనుకుంటారు, చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లాభాధిపతి అయిన రవి దశమ స్థానంలో ఉన్నారు, గురువుతో కలిసి ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉన్నారు. తులారాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పచ్చు. నూతన ఉద్యోగ అవకాశాలు, ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. స్థిరమైన ఉద్యోగం లభించే అవకాశాలు తప్పకుండా గ్రహాలు గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తను వినే అవకాశం తప్పకుండా ఈ వారం గ్రహాలు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవి సమస్య పోతాయి, ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని చక్కగా ఉపయోగించుకుంటారు. కష్టం తగిన ప్రతిఫలం అనేది వీరికి లభిస్తుంది. ఇటు మెడికల్ సీట్ కావచ్చు, ఇంజనీరింగ్ సీట్ కావచ్చు, ఏ ఇతరత సీట్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈ వారం చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. వాటి మీద దృష్టి సారించండి. అదేవిధంగా దూర విద్య కోసం విదేశీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఈ రాశులకు మించిన స్త్రీలకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా చాలా వరకు అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ధనాదాయం బాగుంటుంది. స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తుంది. స్వగృహ కళ అనేది నెరవేరుతుంది. ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ఏదైనా సరే మనం కష్టపడుతున్నాం, కష్టం తగిన ప్రతిఫలం ఇప్పటికైనా సరే భగవంతుడు మనకి ఇచ్చాడు అన్న ఒక ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారి ఆరాధన చేయడం అనేది చెప్పదగినది. మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి ప్రతినిత్యం అష్టోత్తరంతో పూజ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటికినప్పుడు శుక్రవారం అడగానే, బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in